నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు హై అలర్ట్లో ఉన్నాయన్నమాట. ఎందుకంటే కానీ అమెరికా మరియు ఇరాన్ మధ్య మనం చూసుకుంటే సీజ్ ఫైర్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయినా కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అప్రమత్తంగా ఉన్నాయన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇరాను రాత్రి వేళల్లో మాత్రమే కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తూ ఉంది. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే దాడులు చేస్తూ ఉంది. ఈ రోజు రాత్రి కానీ ఇరాన్ కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడి చేయకుంటే కానీ ఇరాన్ సీజ్ ఫైర్ కాల్పుల విరమణకు అంగీకరించిందని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు భావిస్తాయన్నమాట. కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో రాత్రి వేళల్లో బయటికి రాకుండా ఉండడం మంచిదని చెప్పేసి ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు హై అలర్ట్లో ఉన్నాయని చెప్పేసి బెహ్రెన్లో రాబోయే ముప్పును హెచ్చరిస్తూ వైమానిక దాడికి సైరన్లు మోగుతూ ఉన్నాయి. తాము వాయు రక్షణ వ్యవస్థలు ఒక క్షిపణిని చురుకుగా ప్రతిస్పందిస్తూ ఉన్నాయని చెప్పి యుఏఈ నివేదించింది. ఖతార్లో కూడా ఒక క్షిపణిని విజయవంతంగా అడ్డుకున్నట్లు అధికారులు తెలియజేశారు. కువైట్లో ప్రాంతీయంగా మారుతూ ఉన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నామని చెప్పేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే కానీ ఇరాన్ మాటలు నమ్మే పరిస్థితిలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలు లేవన్నమాట. ఎందుకంటే కానీ గతంలో కూడా కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు సాక్షాత్తు ఇరాన్ అధ్యక్షుడు పెజిక్షియాన్ గారు ఎవరైతే ఉన్నారో మసూద్ పెజిక్షియాన్ గారు క్షమాపణ చెప్పి కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు చేయమని చెప్పి ప్రకటించిన గంటలోపే మనం చూసుకుంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు చేసిందనమాట. ఇప్పుడు కూడా ఆ యొక్క దేశం యొక్క ప్రభుత్వం యొక్క మాటలు నమ్మే పరిస్థితుల్లో కువైట్ మరియు గల్ఫ్ దేశాలు లేవని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. మరి ఈ రోజు రాత్రికి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. ఈ రోజు రాత్రికి కానీ ఒక్క డ్రోన్ కానీ ఒక్క మిసైల్ కానీ కువైట్ దేశంలోకి గల్ఫ్ దేశాల్లోకి రాకపోతే కానీ సీజ్ ఫైర్కు ఇరాన్ ఒప్పుకుందని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు భావించే అవకాశం ఉంది. కానీ ఈ యొక్క సీజ్ ఫైర్ జరిగినా కానీ 24 గంటలు కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివ్లో ఉంటుందని చెప్పి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.